ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. నమస్కారం విశ్వామిత్ర గారు. నమస్కారం అండి. తొగరి లేక కంది పంటలో వచ్చే మారుక మచ్చల పురుగు దాని నివారణ గురించి మాట్లాడుకుందాం. అయితే మన జిల్లాలో చూసుకున్నట్లయితే ఈ తొగరి పంట పరిస్థితి ఎట్లున్నది? ఇప్పుడు ఈ తొగరి పంట ఏ దశలో ఉన్నదంటారు? ముఖ్యంగా గమనించినట్లయితే అండి, మన జిల్లాలో వానాకాలం సీజన్లో పండించేటువంటి పంటల్లో మూడవ అతి ప్రధానమైన పంట మనకు కంది పంటగా చెప్పుకోవచ్చు. మొదటిది పత్తి, రెండోది సోయా, ఆ తర్వాత కంది. అయితే ఈ కందిని మన జిల్లాలో ముఖ్యంగా అంతర పంటగా సాగు చేస్తారు. ప్యూర్ క్రాప్గా అంటే కేవలం కంది పంటగా సాగు చేయడం చాలా అరుదు, ఎక్కడో కానీ చూడలేము. వేరే జిల్లాల్లో చేస్తుండొచ్చు, బట్ మన జిల్లాలో మాత్రం అంతర పంటగా సాగు చేస్తుంటారు. ఈ అంతర పంటగా సాగు చేసేటువంటి కంది ముఖ్యంగా ఎందుకంటే ప్రోటీన్స్ ఎక్కువ ఇస్తుంది కాబట్టి మన డే టు డే లైఫ్లో, మన రోజువారీ జీవితంలో ప్రోటీన్స్ పెంచుకోవడానికి ఈ కందిపప్పు ఉపయోగపడుతూ ఉంటుందండి. సో ఇప్పుడు ఈ పంట పరిస్థితి ఎలా ఉందంటే మన జిల్లాలో పూత స్టార్ట్ అవుతుందండి. పూత రావడం ప్రారంభమైంది. పూత దశలో అంటే కొద్దిగా ముందేసుకున్న వాళ్ళకి ఎర్లీ వెరైటీస్లో కాయ కూడా స్టార్ట్ అవుతుంది. లేటుగా వేసుకున్న వాళ్ళకి ఇంకా శాఖే దశలోనే ఉందండి. అయితే మరి ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో పురుగులు అనేటువంటివి పెరిగే అవకాశం ఉంటుంది? మనకు మామూలుగా గమనించినట్లయితే తెగుళ్ళు, పురుగులు ఇవి అంటే కొన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లో కొన్ని రకాల పురుగులు, కొన్ని రకాల తెగుళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. మనం ఇప్పుడు ముఖ్యంగా మారుక మచ్చల పురుగు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఎప్పుడైతే వాతావరణం మబ్బు పట్టుండి ఇట్లా చిరుజల్లులు కలుస్తూ ఉంటాయో, అప్పుడప్పుడు వర్షం పడుతూ ఉంటుందో, గాలిలో తేమ ఎక్కువగా ఉంటుందో, అట్లాంటి సందర్భాల్లో ఈ పురుగుకు మంచి కంజినియల్ కండిషన్స్ అన్నట్టు అంటే వాతావరణం అనుకూలంగా ఉండి గుడ్లు పెట్టడానికి, అలాగే లార్వా బయటకు రావడానికి, ఎక్కువ అంటే నంబర్ పెంచుకోవడానికి, వాటి సంఖ్య పెంచుకోవడానికి అనుకూలంగా ఉంటుందండి. అయితే మరి ఇప్పుడు ఈ మారుక మచ్చల పురుగు ఈ తొగరి పంటనే కాకుండా ఇంకా వేరే పంటలు ఏమిటన్నా తింటుందా? ఈ మారుక మచ్చల పురుగుకు మనం ముఖ్యంగా గమనించినట్లయితే కందిలో ఎక్కువ డ్యామేజ్ చేస్తూ ఉంటుంది, నష్టపరుస్తూ ఉంటుంది. అయితే కందినే కాకుండా మనం గమనించినట్లయితే పెసర, మినుము పంటలపైన కూడా మనం వీటి డ్యామేజ్ని అబ్జర్వ్ చేసాము. వాటిని కూడా నష్టపరిచే అవకాశం ఉంటుంది. కాబట్టి కంది పంట అనే కాకుండా రైతులు పెసర, మినుము వేసే వాళ్ళు కూడా వాళ్ళ పంట చెల్లను అబ్జర్వ్ చేస్తూ ఉంటే బాగుంటుంది. మారుక మచ్చల పురుగు ఈ తొగరి పంటలో ఉన్నదని మనం ఏ లక్షణాలతోని గుర్తించవచ్చు? అసలు ఇది ఏమిటిని నష్టం చేస్తుంది తొగరి పంటల? మరి ఈ పురుగు యొక్క జీవిత చక్రం ఎట్లుంటుంది? ఈ మారుక మచ్చల పురుగు అనేది మామూలుగా మనం సీతాకోక చిలుక లాగా ఉంటుందండి. దాని పెద్ద పురుగు మనకు డ్యామేజ్ చేసే దశ వచ్చేసేసి లార్వా, గొంగలి పురుగు దశ వచ్చేసి మనకు డ్యామేజ్ చేస్తుంది. జీవిత చక్రాన్ని గమనించినట్లయితే 4 దశలు ఉంటాయి. గుడ్డు, లార్వా, దాన్ని మనం గొంగలి పురుగు అంటూ ఉంటాము. ఆ తర్వాత ప్యూపా అనేది సుప్తావస్థ దశ. ఎలాంటి డ్యామేజ్ చేయదు, ఎలాంటి ఆహారం తీసుకోదు, సుప్తావస్థలో ఉంటుంది. 4 దశ వచ్చేసి ప్రౌఢ దశ, అడల్ట్ స్టేజ్. ప్రౌఢ దశ వచ్చేసేసి ఇందులో ఆడ, మగ 2 రకాలు ఏర్పడుతూ ఉంటాయి. సో ఇది వాటి జీవిత చక్రము. ఇందులో మనకు ప్రౌఢ పురుగులు ఏవైతే ఉంటాయో అవి గుడ్లు పెట్టి వాటి నుండి పిల్లలు వచ్చేసేసి ఆ పిల్లల నుండి వచ్చిన వాటిని మనం లార్వా లేదా గొంగలి పురుగు అంటాము. ఈ లార్వాలు వచ్చిన తర్వాత ఏమవుతుందంటే పూత, ఏదైతే పువ్వులు ఉంటాయో పువ్వులు కానీ లేదు కాయలు, వాటిని వెతకడం జరుగుతుంది అన్నట్టు ఈ పురుగులు. సో ఈ గుడ్ల నుండి వచ్చినటువంటి పురుగులు పువ్వుల్లోకి వెళ్ళిపోయి ఆ పువ్వులను తిని వాటిని డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. ఈ పూతని తిన్నప్పుడు ఏమవుతుందంటే ఆ పూత రాలిపోవడం జరుగుతుంది. సో ఒక పురుగు ఒక పువ్వును తిన్న తర్వాత మళ్ళీ ఇంకొక పురుగు కానీ కాయను ఆశిస్తుంది. ఇట్లా 4 నుండి 5, 6 పువ్వులు లేదా కాయలను ఆశించే అవకాశం ఉంటుంది. ఈ డ్యామేజ్ చేసేటప్పుడు ఏం చేస్తుందంటే కాయలు కానీ పూతని కానీ ఒక దగ్గరికి తీసుకొచ్చి వెబ్ లాగా చేసేసి వాటి లోపల ఉండి తిని డ్యామేజ్ చేస్తూ ఉంటుంది. కాయ కాశించినప్పుడు ఎట్లా డ్యామేజ్ చేస్తూ ఉంటుంది అంటే కాయ లోపలికి వెళ్ళిపోయి గింజలను తిని సగం తిని వదిలేయడము, లేదు కంప్లీట్గా తినడము, మళ్ళీ ఒక గింజ తిన్న తర్వాత ఇంకో గింజ తినడము అదే కాయలో, లేదు ఆ కాయ నుండి ఇంకో కాయకి వెళ్ళడము. ఇట్లా కంప్లీట్గా మనం చూస్తే రైతుకు అర్థమవుతూ ఉంటుంది నష్టం ఎంతవరకు ఉంటుందో. అయితే ఈ లార్వాని గుర్తుపట్టడం వేరే గొంగలి పురుగుకు ఈ గొంగలి పురుగుకి గుర్తుపట్టడం ఎట్లా అంటే ఈ లార్వా చిన్నగా ½ ఇంచు వరకు ఉండి దగ్గర అంటే 1 సెంటీమీటర్, సెంటీమీటర్న్నర వరకు ఉంటుంది సైజులో. లేత ఆకుపచ్చ రంగు లేదు తెలుపు రంగులో ఉండి తల బ్రౌన్ కలర్లో ఉంటుంది, హెడ్ గోధుమ రంగులో ఉండి బాడీ మొత్తం వాటి ఏదైతే ఖండితాలు ఉంటాయో వాటిపైన నల్లటి మచ్చలు ఉంటాయి. సో ఇవి రైతుకు ఏదైతే శనగపచ్చ పురుగు కాయం డ్యామేజ్ చేస్తుందో దానికి దీనికి తేడా గమనించుకొని కంట్రోల్ చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది. అంటే మరి ఎక్కువ మొత్తంలోనే తొగరి పంట నష్టం చేస్తుంది మరి. అవునండి. మరి తొగరిలో ఈ మారుక మచ్చల పురుగును నివారణ చేసుకోవాలంటే ఏం చేయాలంటారు రైతు? కేవలం రసాయన పురుగు మందుల వైపే వెళ్లకుండా రైతులు ముందు నుండి జాగ్రత్త పడి ఈ నివారణ చర్యలను, సమగ్ర సస్య రక్షణ చర్యలను పాటించినట్లయితే ఖచ్చితంగా పురుగు ఉధృతిని అదుపులో ఉంచుకొని ఎలాంటి నష్టం జరగకుండా అధిక దిగుబడులు సాధించవచ్చు రైతులు. అయితే దానిలో భాగంగా మనం ఏంటంటే
భూమిని తయారు చేసేటప్పుడే దున్నేటప్పుడే కొద్దిగా లోతు దుక్కులు చేసుకొని ఏవైనా వాటికి సంబంధించిన ప్యూపా దశలు కోశస్థ దశలు ఉన్నట్లయితే వాటిని ఎండాకాలంలో చనిపోయే విధంగా సూర్యరశ్మి చనిపోయే విధంగా చూసుకోవాలి. అట్లానే పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. ఎకరానికి పూత టైంలో పూత సట్ట నిండే టైంలో ఎకరానికి 20 పక్షి స్థావరాలు అంటే టీ ఆకారంలో పంగల కర్రలు పెట్టుకున్నట్లయితే ఆ కర్రల మీద పక్షులు ఆలి ఈ పురుగులను ఏరుకొని తినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎకరానికి 20 పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. దాంతోపాటు మనకు పురుగు గుడ్డు పెట్టకుండా ఆపితే ఇంకా బాగుంటుంది. సో పురుగును గుడ్డు పెట్టకుండా ఆపాలనుకుంటే మనం ఏం చేయాలంటే మనం 5% వేప కషాయం, మనం వేప గింజలని 5% వేప కషాయం చేసుకొని, అది వేప కషాయం చేసుకోవడం ఇబ్బంది ఉంది అనుకుంటే మార్కెట్లో మనకు నీమ్ ఆయిల్ దొరుకుతుంది వేప నూనె. ఆ వేప నూనెని 1500 ppm గాఢత గల వేప నూనెని 5 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఆ డిటరెంట్ యాక్షన్ తోటి, అంటే పురుగు గుడ్లు పెట్టడానికి ప్రిఫర్ చేయదు, అక్కడికి రావడానికి ఆ కొమ్మ పైన ఎక్కడైతే స్ప్రే చేస్తామో వాటిపైన గుడ్లు పెట్టడానికే ఇష్టపడదు అన్నట్టు. ఈ స్ప్రే చేసుకుంటే ఇంకొక మంచి బెనిఫిట్ ఏంటంటే గుడ్లు ఆల్రెడీ పెట్టి ఉన్నట్లయితే గుడ్లను చంపే గుణం కూడా ఉంటుంది వేప నూనెకు, వేప కషాయానికి కానీ వేప నూనె కానీ. సో ఆ గుడ్లను చంపేసేస్తే గుడ్డు దశలోనే చచ్చిపోతే దాని నుండి లార్వా గొంగళి పురుగు రాదు, మనకు పంటకు డ్యామేజ్ జరగదు. సో ఈ వేప నూనె లేదా వేప కషాయం పిచికారీ చేసుకుంటే బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే రైతులు అప్పుడప్పుడు వాళ్ళ చేళ్లలో పూత స్టార్ట్ కాగానే పూతలో ఉన్నటువంటి పువ్వులను కానీ కాయలను కానీ మధ్య మధ్యలో అక్కడక్కడ విప్పి చూస్తూ పురుగులు ఏమైనా ఉన్నాయో గమనించాలి. అందులో గమనిస్తున్నప్పుడు ఇట్లాంటి ఈ వెబ్బింగ్స్ జరిగి లోపల మారుక మచ్చల పురుగు నేను చెప్పిన లక్షణాలతో లార్వాలు ఉన్నట్లయితే వెంటనే క్లోరిపైరిపాస్ మనకు మార్కెట్లో మందు దొరుకుతుంది. ఆ క్లోరిపైరిపాస్ 20 EC గాఢత కలిగినటువంటి మందుని 2.5 ml లీటర్ నీటికి చొప్పున, లేదు ఎసిఫేట్ అనే మందుని 1.5 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఫలితం ఉంటుంది. ఒకవేళ ఉధృతి ఇంకా బాగుంది, మనం ఇది స్ప్రే చేసినా కానీ కంట్రోల్ అవుతలేదు అన్న పరిస్థితికి ఇంత ఉన్నట్లయితే రైతులు గాబరా పడకుండా మనకు మార్కెట్లో ఇంకా అడ్వాన్స్డ్ కెమికల్స్ ఉన్నాయి. స్పైనోసాడ్ అనే మందు దొరుకుతుంది. ఈ స్పైనోసాడ్ అనే మందును 0.3 ml లీటర్ నీటికి, లేదా మనకు ఫ్లూబెండియమైడ్ అనే మందు దొరుకుతుంది. అదైతే ఇంత 0.2 ml, లేదంటే మనకు ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందు దొరుకుతుంది. ఈ ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును 0.4 ml లీటర్ నీటికి చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఫలితం బాగుంటుంది. అయితే రైతులు పురుగు మందులు సెలెక్షన్ చేసుకునేటప్పుడు ఒకసారి ఒక పురుగు మందు స్ప్రే చేసిన తర్వాత రెండో స్ప్రేకి వెళ్ళదలిచినప్పుడు అదే పురుగు మందును రిపీట్ చేయకుండా, నేను ఇప్పుడు చెప్పిన దాంట్లో 3-4 కెమికల్స్ చెప్పాను కదా, అందులో వేరే మందును మార్చుకొని పిచికారీ చేసుకున్నట్లయితే బాగుంటుంది. ఉధృతి ఎక్కువ ఉన్నప్పుడు వారం 10 రోజుల గ్యాప్లో 2 సార్లు స్ప్రే చేసుకుంటే ఖచ్చితంగా ఈ పురుగును అదుపులో పెట్టుకొని అధిక దిగుబడులు సాధించవచ్చు. అయితే మరి ఎవరైనా వ్యవసాయదారులు మరి ఈ కంది పంటలో ఏమన్నా సమస్యలు ఉన్నట్లయితే, అంటే ఏమైనా పురుగులు వచ్చినప్పుడు కానీ రోగాలు వచ్చినప్పుడు కానీ మిమ్మల్ని ఫోన్లో సంప్రదించి తెలుసుకునే అవకాశం ఉంటుంది, కాబట్టి మీ ఫోన్ నెంబర్ చెప్పండి. ఖచ్చితంగా అండి. రైతులు వాళ్ళ పంట పొలాల్లో ఇలాంటి పురుగులను గమనించినప్పుడు అది మారుక మచ్చల పురుగా లేదా ఇతర శనగపచ్చ పురుగా ఇంకేదైనా కొత్త పురుగు వచ్చిందా అన్న సందేహం వచ్చి వాళ్ళు గుర్తించలేని పరిస్థితిలో ఉన్నప్పుడు వారి మండల వ్యవసాయ అధికారులు కానీ విస్తరణాధికారులు కానీ సంప్రదించవచ్చు. నన్ను సంప్రదించిన నేను ఖచ్చితంగా వాళ్లకు సలహాలు సూచనలు అందిస్తాను. నా మొబైల్ నంబర్ వచ్చేసేసి 7288940335. ఇంకోసారి చెప్తాను, 7288894035. ఈ నంబర్కి ఫోన్ చేసి నాకు సలహాలు అడిగితే ఖచ్చితంగా వారికి ఎలాంటి మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయాలో చెప్తాను. చాలా మంచిదండి విశ్వామిత్ర గారు. ఈ తొగరిలో ఎక్కువ నష్టం చేసే ఈ మారుక మచ్చల పురుగు, దాని నివారణ గురించి, అది ఏ విధంగా నష్టం చేస్తుంది, మరి దాన్ని ఎట్లా గుర్తించాలా, దాన్ని ఎట్లా నివారణ చేసుకోవాలో చాలా మంచిగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు ఈ సలహాలు సూచనలు పాటించి తమ తొగరి పంటలో ఈ పురుగుని తగ్గించుకొని ఈ తొగరి పంటలో ఎక్కువ దిగుబడిని సాధించాలని కోరుకుంటూ ఇన్ని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.